ఏ పార్టీ అయినా రాజకీయాల్లో రాణించాలంటే అన్ని వర్గాల మద్దతు అవసరం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కుల సమీకరణాలు పాలిటిక్స్ను ఎంతలా ప్రభావం చేస్తాయో వేరే చెప్పనవసరం లేదు. అలాంటిది వైసీపీ అధ్యక్షుడు జగన్ తన వైఖరితో రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసే బలమైన ఓటు బ్యాంకున్న కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా దూరం చేసుకుంటున్నారా? వారి అండలేకపోతే ఇక కోలుకోలేనని తెలిసి కూడా మొండిగా వ్యవహరిస్తున్నారా? ప్రస్తుతం ఈ టాపిక్స్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైసీపీకి కాపు సామాజిక వర్గం నేతలు వరుసగా రాజీనామా చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కాపు సామాజిక వర్గం నేతలు వరుసగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు. ముందుగా కిలారు రోసయ్య, సామినేని ఉదయభాను లాంటి నేతలు పార్టీకి రాజీనామా చేస్తే, ఆ తర్వాత జగన్కు అత్యంత నమ్మకమైన సన్నిహితుడిగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కూడా పార్టీకి రాజీనామా చేయటం వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చింది. నిజానికి తాను అధికారంలోకి వచ్చిన తొలి విడతలోనే ఆళ్ల నానిని జగన్ మంత్రించేశారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి ఆళ్ల నాని ముభావంగానే ఉంటూ పార్టీ అధికారం కోల్పోగానే జగన్కు బై బై చెప్పేశారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ది కూడా అదే దారి. ఏకంగా 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించి జైంట్ కిల్లర్గా పేరు పొందిన గ్రంథి శ్రీనివాస్కు కనీసం రెండో విడతలోనన్నా మంత్రి పదవి గ్యారెంటీ అని అందరూ భావించారు. కానీ ఎప్పటికప్పుడు తనదైన లెక్కలు వేసుకునే జగన్ ఆయనపై దృష్టి పెట్టలేదు. దాంతో తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఎప్పటినుంచో భావిస్తున్న గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల తర్వాత పార్టీని వదిలేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపు వెళ్లిపోతారన్న విమర్శలు ఎదుర్కొనే అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ నుండి బయటకు వచ్చేశారు. జగన్ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతానికి వీరు మాత్రమే కాకుండా మరికొందరు కాపు నేతలు కూడా వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీలో చెప్పుకోదగ్గ కాపు సామాజిక వర్గ నేతలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చన్న అభిప్రాయం ఉండగా, వారు కూడా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం దొరక్కే వైసీపీలో కొనసాగుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన కాపులు జనసేనను ఓన్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ని ఒక సీరియస్ పొలిటీషియన్ గా వారు గుర్తించడానికి కొంత టైం పట్టినా, ఎప్పటికైనా ఏపీలో కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని వారు చూస్తున్నారు. పార్టీ పెట్టిన 10 ఏళ్లకు జనసేనాని గత ఎన్నికల్లో తన స్టామినా ఏంటో చూపించారు. 2024 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించడంతో, ఇలాంటి పరిస్థితుల్లో వేరే పార్టీలో ఉండటం కన్నా జనసేనకు షిఫ్ట్ కావటమే మంచిదన్న ఆలోచనలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలున్నారని, వీలైతే జనసేనలోకో లేకుంటే కనీసం కూటమిలోని ఇతర పార్టీలోనే చేరటం బెటర్ అన్న ఆలోచనలో వైసీపీ కాపు నేతలు ఉన్నారంట. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు కాపు సామాజిక వర్గం, దాని అనుబంధ కులాల లీడర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల పరంగా కూడా వారి ప్రభావం ఈ ప్రాంతాల్లో ఉంటుంది. అయితే వైసీపీలో తమపై ఆ ప్రాంతాలకు సంబంధం లేని కొంతమంది రెడ్డి లీడర్లు సలహాదారుల పేరుతో పెత్తనం సాగించటం, జగన్కు తమకు మధ్య అడ్డుకట్టలా మారిపోవడంతో వారు అసహనానికి లోనవుతున్నారంట. దానికి తోడు జగన్ కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను లెక్కలోకి తీసుకోకుండా తనకు తోచినట్టు చేసుకుపోతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలను జగన్ పురమాయిస్తూ పవన్ కళ్యాణ్ను తిట్టిస్తూ రావడంతో ఆ వర్గం వైసీపీకి పూర్తిగా దూరమైందన్న వాదన ఉంది. ఆ క్రమంలో తమ సొంత ఓటు బ్యాంకు పూర్తిగా దెబ్బతింటుందని, తమకు ఉనికే లేకుండా పోతుందని భయపడుతున్న కాపు లీడర్లు వైసీపీకి బై బై చెప్తున్నారంట. మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది కాపు లీడర్లు బయటకు వస్తారో, జగన్ వారికి ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి.